మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు స్పెషల్ ఫోకస్ పెట్టారు. కాసేపట్లో మిర్చి యార్డ్ అధికారులు, ట్రేడర్లతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి. కేంద్ర ప్రభుత్వం నుంచి అందే సహాయ, ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై వివరించనున్నారు. కాగా ఈ ఏడాది 5 లక్షల ఎకరాల్లో 12 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి ఉత్పత్తి అయింది. అందులో 4 లక్షల మెట్రిక్ టన్నుల్ని కొనుగోలు చేశారు. ఇక మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. మరోవైపు ఇప్పటికే కేంద్ర వ్యవసాయ మంత్రి కార్యదర్శులతో చంద్రబాబు సమావేశమయ్యారు. చర్చల తర్వాత మార్కెట్ ధర, సాగు ఖర్చుకు మధ్య తేడాను మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ చెల్లించేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ స్కీమ్లో సేకరించే సరుకు గరిష్ట పరిమితిని 25% నుంచి 75% పెంచేందుకు ఓకే చెప్పింది. మిర్చి సాగు వ్యయాన్ని ఐకార్ నిర్ణయించిన 10,000 ధర స్థానంలో ఏపీ సర్కార్ ఖరారు చేసిన 11,600ని పరిగణలోకి తీసుకునేందుకు కేంద్రం సిద్ధమైంది. ఎగుమతులకు ఉన్న అడ్డంకులను తొలగించడంపై కేంద్రం ఫోకస్ చేసింది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, మిర్చి ధరలపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు కదా, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? చూసుకుంటే మిర్చికి సంబంధించి కూడా ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. దాదాపుగా లక్షలాది మిర్చికి సంబంధించిన పంట ఎకరాల్లో పండుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కొనుగోళ్లలో ముఖ్యంగా విదేశాలకు ఎగుమతి నిలిచిపోయింది. అలాగే రేటు అమాంతరంగా తగ్గిపోయింది. 2022, 23, 23, 24కు సంబంధించి 18,000 నుంచి 23,000 వరకు పలికిన మిర్చి క్వింటాల్ ధర ప్రస్తుతం 11,000 వరకు మాత్రమే పరిమితమైంది. 9 నుంచి 11,000 వరకు. ఈ మధ్య రైతులు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా 12 లక్షల హెక్టార్లో మిర్చి ఈ సంవత్సరం అంటే రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు తెలంగాణలో కూడా పంట పండింది. అదంతా కూడా గుంటూరు మిర్చి యార్డ్, అంటే ఆసియాలోనే పెద్ద మిర్చి యార్డ్ అయిన గుంటూరు మిర్చి యార్డ్కి భారీ స్థాయిలో కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మిర్చి రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించింది. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ అవ్వడం, అలాగే వీడియో కాన్ఫరెన్స్ అవ్వడం, అలాగే రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర మంత్రులు కూడా, అలాగే ఎంపీలు వ్యవసాయ శాఖ మంత్రితో భేటీ అయిన పరిస్థితి కనిపించింది. మిర్చి రైతుల సమస్యలు చర్చించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకి వ్యవసాయ శాఖ అధికారులతో, అలాగే మిర్చి ట్రేడ్ యూనియన్ వ్యాపారవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కార్యదర్శులతో నేరుగా సమావేశమైన సీఎం చంద్రబాబు వారి వద్ద నుంచి స్పష్టమైన హామీ తీసుకున్నారు. కేంద్రం నుంచి అందే సహాయం, ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఈ రోజు ముఖ్యమంత్రి కూడా ఈ సమీక్షా సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. మార్కెట్ ధర, సాగు ఖర్చుల మధ్య ఉన్న మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద చెల్లించడానికి కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దీంట్లో కీలకంగా వ్యవహరిందని చెప్పుకోవచ్చు. రైతులకి భారీ స్థాయిలో ప్రయోజనాలు చేకూరే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ స్కీమ్ లో సేకరించిన సగటు గరిష్ట ధర 25% నుంచి 75% వరకు పరిమించేందుకు కూడా కేంద్రం అంగీకారం తెలిపింది. మిర్చి సాగు వ్యవహారానికి పూర్తి స్థాయిలో కూడా పరిశీలించినట్లయితే 10,000 రూపాయల ధర స్థానంలో ఏపీ ప్రభుత్వం 11,600 రూపాయలు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి కేంద్రంతో సంప్రదింపులు జరగడం, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కొంత చేయూతనిచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో రైతులకు కొంతవరకు భరోసా కలిగించే ఆలోచనగా ఏపీ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తుంది. అలాగే ఎగుమతులకు సంబంధించి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పి కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. దానికి సంబంధించి కూడా ఎగుమతుల విషయంలో ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ దేశాలకు సంబంధించిన దౌత్యవేత్తలతో కూడా సమావేశమైనట్లు తెలుస్తా ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.